నమస్తే, వెల్కమ్ టు ద యాప్రూవ్. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఏం చేయబోతున్నాం అంటే ఫిష్ పాండ్ వచ్చేసి క్లీన్ అయితే చేయబోతున్నాం అనమాట. ఎందుకు అంటే మీకైతే ఒకసారి ఫిష్ పాండ్ అయితే చూపిస్తే ఎందుకు నేను క్లీన్ చేయాలనుకుంటున్నాను మీరైతే చూడండి రండి. అసలు ఫిష్ పాండ్ చూడండి ఎంత అసలు ఇది మొత్తం కదా అంటే నిన్న మొన్న అయితే చేశాను అనమాట ఈ ఫిష్ పాండ్ని. ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి. అట్లానే చూడొచ్చు ఎంత డర్టీ ఉందో, మొత్తం పార్టికల్స్ ఉన్నాయి చూడండి. వీటిలో అయితే పిల్లలు ఉన్నాయి. దీన్ని అయితే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం. అవి వచ్చి చాలా క్లీన్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి వాటిని అయితే క్లీన్ అయితే చేద్దాం. ఇప్పుడు వచ్చేసి లైట్ అయితే వేసుకుందాం రండి. ఎందుకంటే నేను మరి కొంచెం అందంగా కనపడాలి. లైట్ అయితే వేసుకున్నాం, కొంచెం తీద్దాం. నా క్లీనింగ్ స్పాట్ వచ్చేసి ఇదే అనమాట. ఇప్పుడైతే వెతి తీసేద్దాం, మళ్ళీ మనకి అడ్డం వస్తుంది. సారీ చూసారు కదా. ఇప్పుడు చూడండి అసలు ఎంత క్లారిటీ ఉందో. ఇప్పుడు వచ్చేసి ఆ ఫిష్ పాండ్ అయితే చూద్దాం. కొంచెం కెమెరా మ్యాన్ హెల్ప్ అయితే కావాలి. ఇదైతే ఇక్కడైతే పెడతా, హ్యాండ్లు వచ్చేసి ఇక్కడైతే పెడతా. ఇప్పుడైతే కెమెరా మ్యాన్ హెల్ప్ అయితే తీసుకుంటున్నా. ఇదే అనమాట. ఇతను వచ్చేసి ఎవరు అని అనుకోవచ్చు. ఇతని పేరే రితీష్, నా తమ్ముడు అనమాట. తమ్ముడు అంటే డాడీ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు. చాలా వెయిట్ ఉంది గాయ్స్. సక్సెస్ఫుల్గా అయితే ఇదైతే ఇక్కడికి అయితే తెచ్చేసా. ఇప్పుడు వచ్చేసి చాలా ఫిషెస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం దానిలో నాకు తెలిసి 9 ఫిషెస్ అయితే ఉన్నాయి. సారీ, ఇది ఎందుకు అని అనుకోవచ్చు మీరు. ఇది ఎందుకో కాదు, దీనిలో అయితే కొన్ని వాటర్ అయితే నింపి ఫిషెస్ దీంట్లో వేసి అవన్నీ అయితే క్లీన్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే వాటర్ అయితే నింపుదాం. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫిషెస్ దీనికి ఇదైతే తీసుకున్నాను అనమాట. చూడొచ్చు మ్యాక్సిమం ఇదిగోండి వాటర్ ఇక్కడ వరకు అయితే రావాలి. మ్యాక్సిమం వాటర్ కొంచెం మిడిల్ వరకు రావాలి, అప్పుడే ఫిషెస్ కొంచెం తిరుగుతాయి. స్టూల్ అయితే వేసేసుకున్నాం. అక్కడ హ్యాండ్లు పెట్టే కెమెరా మ్యాన్ మీకు హెల్ప్ అయితే నాకు కొంచెం కావాలి. చాలా వెయిట్ అయితే ఉంది. సారీ కెమెరా మ్యాన్ అదైతే ఆఫ్. క్లారిటీ కనబడుతుందా? ఓకే, ఇదిగోండి. ఇది వచ్చేసి మనం మెయిన్ అనమాట. దీనివల్ల ఆక్సిజన్ అయితే వస్తుంది. మీరు బయటికి వెళ్ళి ఇది కావాలంటే మీరు ఫిషెస్ అయితే పెంచుకుంటున్నారంటే ఇదైతే అడిగితే బయట తీస్తారు. దీనివల్ల మెయిన్ అనమాట. ఇవన్నీ కప్స్ అయితే పెట్టారు, లోపలికి వెళ్ళి ఆడుకుంటారని. అన్ని మ్యాక్సిమం కప్సే ఉంటాయి దీంట్లో. ఇది వచ్చేసి జస్ట్ మొన్న అయితే ఇదైతే వేసాను అనమాట. దీనిలో రాళ్ళైతే పెట్టి సింక్ అవ్వాలని చెప్పి ఇట్లా వేసా. అంటే మీకు తెలుసు కదా, నైతికి తెలుసు కదా, నైతికి హెల్ప్ అయితే తీసుకొని ఇదైతే వేసా అనమాట. స్టోన్స్ అయితే తీద్దాం. ఇప్పుడు ఫిషెస్ తీద్దాం. మిడిల్ కంటే చాలా ఎక్కువ అయితే నిండి. ఫస్ట్ ఫిష్
అది అసలు ఎంత యాక్టివ్గా తెలుసా ఇప్పుడు నేను తీసింది. కెమెరా మ్యాన్ కొంచెం లైట్ అవుతుంది ప్లీజ్. ఆ లైట్ ఇంటే దానికి కొంచెం ప్రాబ్లం ఉంది లోపల. ఇంకో ఫిష్ అయితే వచ్చేసింది. ఇంకో ఫిష్ అయితే కనపడట్లేదు. ఎక్కడుంది? కెమెరామ్యాన్ ఒకసారి రివ్యూ. కనపడింది మీకు? నాకు తెలిసి కనపడట్లేదు అనుకుంటా. ఇవ్వండి, దీంట్లో అయితే వేసేసారి చూడొచ్చు, అన్నీ దీంట్లోనే ఉన్నాయి, ఇంకేం లేవు. ఇప్పుడు వచ్చేసి చూడండి ఎన్ని ఐటమ్స్ అయితే పెట్టాను దీంట్లో. ఇంకా ఉన్నాయి. ఈ స్టోన్స్ వచ్చేసి కింద వేయడానికి అన్నమాట. దీనివల్లే సగం లుక్ పౌండ్కి. మీరు ఎప్పుడన్నా చూడండి, మీరు ఏదన్నా సెటప్ చేయాలనుకుంటే పక్కా స్టోన్స్ అయితే తీసుకోండి. దానివల్ల అసలు ఎంత లుక్ వస్తుందంటే పౌండ్కి ఎక్సలెంట్. చూడొచ్చు అసలు డిస్టెన్స్ ఉందో చూడండి. ఇట్లా అంటే పైకి వచ్చేస్తుంది మొత్తం. ఇట్లా ఉంటే ఫిషెస్కి మాత్రం చాలా హామ్ అయితే జరుగుతుంది. అయిపోయింది. కెమెరామ్యాన్ ప్లీజ్ కట్ ద వీడియో. చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి అసలు ఎంత క్లీన్గా ఉన్నాయో. ఇవి వచ్చి చాలా క్లీన్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు ఎంత క్లారిటీగా అయితే కనపడుతున్నాయో. బాబా ఎంత సూపర్ ఉన్నాయంటే సూపర్ అంటే సూపర్. ఇవి చూసారు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ దాంట్లో వేస్తే ఇంకా బాగుంటాయి. ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే పెద్ద తర్వాత అయితే చూడొచ్చు మొత్తం క్లీన్ అయితే వేసేసాం. మీకు ఇదే కాదు, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇది కాకుండా ఫిష్ అంటే ఫిష్ దాన్ని ఫిష్ అక్వేరియం అయితే కొందామని ట్రై చేస్తున్నాం, కొనట్లేదు. అంటే ఫిషెస్ కూడా చాలా కొన్ని కొంటాము. అది ఎప్పుడు కొంటాము ఏంది కథ అది మొత్తం మీకైతే వీడియో అయితే చూపిస్తాము నెక్స్ట్ వీడియోలో. బాయ్, సీ యు ఆల్.